అన్ని ఇంద్రియాల్లోకి కళ్ళు చాలా ముఖ్యమైనవి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. మనకు చూపు సరిగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. అటువంటి కళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. కళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి చూపుకే ప్రమాదం వస్తుంది. చాలామందికి ఒక్కోసారి చూపు మసకగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. చూపు మసక సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అసలు ఎందుకు కళ్ళు మసకబారుతాయి? అనేక కారణాలతో కళ్ళు మసకబారే సమస్య వస్తుంది. కళ్ళల్లో శుక్లాలు ఉన్నా, గ్లోకోమా వంటి సమస్యలతో బాధపడుతున్నా, మయోపియా అలాగే హైపర్ మెట్రోపియా వంటి కంటి సమస్యల వల్ల కళ్ళు మసకబారుతాయి. అంతేకాదు, డయాబెటీస్ బాధితులకు కళ్ళు మసకబారే సమస్య వస్తుంది. డయాబెటీస్ కంటిలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కూడా చూపు మసకబారుతుంది. అంతేకాదు, అధిక రక్తపోటు కంటి నరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కూడా చూపు మసకబారుతుంది. ఇక మనం ఉపయోగించే కొన్ని రకాల మందులు కళ్ళు మసకగా కనిపించేలా చేస్తాయి. వెంటనే ఈ సమయంలో డాక్టర్ను సంప్రదిస్తే చాలా మంచిది. అంతేకాదు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా కళ్ళు మసకబారుతాయి. అలాగే కొంతమంది శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కళ్ళు మసకగా కనిపిస్తాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. కళ్ళ చూపు మందగించడం వెనుక ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళు మసకగా కనిపిస్తాయి. అందుకే 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు. ఎవరికైనా స్ట్రోక్ వస్తే కూడా చూపు మసకబారుతుంది. స్ట్రోక్ కంటి రక్తాన్ని సరఫరా చేసే నరాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల చూపు మసకబారుతుంది. ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.